అందరికీ నమస్కారం. కథ వింటారా ఛానల్‌కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ 'జీవధార'. రచించింది కాళీపట్నం రామారావు. కారా మాస్టర్‌గా తన అభిమానుల చేత పిలువబడే కాళీపట్నం రామారావు గారు 1924లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన కథా రచయిత, విమర్శకుడు. 1995లో ఈయన రాసిన 'యజ్ఞం' అనే కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ పురస్కారం ద్వారా అందుకున్న మొత్తంతో శ్రీకాకుళంలో 1997వ సంవత్సరం కథానిలయం అన్న పేరుతో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథని ఇందులో భద్రపరచాలని అతని ఆకాంక్ష. ఇప్పటికీ కథానిలయం వెబ్సైట్లో ఎన్నో కథల పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. తన రచనల ద్వారా, కథానిలయం స్థాపన ద్వారా తెలుగు సాహిత్యానికి ఎన్నో సేవలందించిన కారా మాస్టర్ 2021లో తుది శ్వాస విడిచారు. అతను రచించిన 'జీవధార' కథ ఈరోజు మీకోసం. జీవధార. ఈ ఎండ పెళ్ళున పేల్చేస్తోంది. పందిగుట్ట మీద పాకల్లో అలికిడి దాదాపు లేదనే చెప్పాలి. అలికిడంతా మున్సిపల్ కొళాయి దగ్గర మూగింది. ఊరుమని వీచే సముద్రపు గాలి. దానిమీద ఆడవాళ్ల రొదగాని, ఎండగాని తెలియడం లేదు. రోజు పగలు 10 గంటల తర్వాత ఓ గంట, గంటన్నర సేపు ఆ కొళాయి తెరుస్తారు. ఆ కొంచెం సేపట్లోనే ఆ పాకల వాళ్ళందరూ నీళ్లు పట్టుకోవాలి. మొదటి పావుగంట, అవునే కోడూరోళ్ళ కోడలా, నువ్వు ముందొచ్చినావు, నువ్వు పట్టేసుకోయే అనేటంత మంచిగా ఉంటారు. కొంతసేపు పోయాక, పాపమ్మా, అది ముందొచ్చినాదా నాను ముందొచ్చినానా అంటూ రీజన్లు వస్తాయి. ధార సన్నమయ్యే కొద్దీ, మరైతే కానా, ఏ నిన్న మీ సెల్లెలు మాకన్నా వెనకొచ్చి మాకన్నా ముందర పట్టేసుకోలేదా అంటూ బిందెలు, కుండలు తోసుకోవడానికి వస్తుంది. చివర తిట్లు, శాపనార్థాలు, ప్రమాణాలు, ప్రతిజ్ఞలతో పోరెత్తిపోతుంది. ఒక్కోప్పుడు లారీలొస్తాయి, పోలీసులు దిగుతారు. జైళ్ళు, బెయిళ్ళు గడిచి కథ కోర్టుల దాకా పోతుంది. ఆ వేళ అప్పుడే కొళాయి తెరిచారు. ఆ కొళాయి వాడల్లా విడిచి వాడను ఒరుసుకుంటూ ఎత్తున పోయే రోడ్డు మీదుంది. రోడ్డుకి అటుపక్క దిబ్బ, ఇటు దిగువగా గుట్టవార గోతిలో పాకలు. దాదాపు 50-60 పాకలకు అది ఒక్కటే కొళాయి. ఆ పబ్లిక్ కొళాయి కట్టేస్తే ఆ రోడ్డున ఇంకొక్కటే కొళాయి ఉంది. అది రోడ్డుకి రెండో వైపున అక్కడికి ఫర్లాంగు దూరంలో ఎంపీ రావుగారి బంగ్లాలో ఉంది. పచ్చగా పెరిగే తోట, దాని మధ్య కళ్ళకు చల్లగా కనిపించే బంగ్లా. దానికి వెనక, పక్కల ఏ వంక చూసినా 1/2 మైలు వరకు ఆ దెబ్బ మీద ఇంకో ఇల్లు లేదు. బంగ్లాకి పడమటి పక్కగా తోటలో పంచచెట్టు నీడనుంది కొళాయి. లైన్ తెరుచుకున్నంతసేపు రావుగారి కొళాయి పడుతూనే ఉంటుంది. ట్యాంకులోకి నీళ్లు పంపు చెయ్యాలంటే కుండీలోకి పడతారు. లేనప్పుడు నీళ్లు అలాగ పోతూనే ఉంటాయి. తోటలో చెట్లన్నిటికీ లోతుగా పాదులుంటాయి. నరసింహులు, నీళ్ళొచ్చాయి, కుండీ నింపు లోపల నుంచి ఎవరో అరిచారు. ముసలి మాలి ఒకడు పెరట్లోంచి కొళాయి దగ్గరకొచ్చాడు. దానికి 2 మూతులు. కుండీ వంక కొళాయి విప్పి బయటిది కట్టేశాడు. ఇప్పుడే కాసింత టీ తాగొస్తానమ్మా, గేటుకో వీధి తలుపుకో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడతను. రోడ్డు మీది పబ్లిక్ కొళాయి. గొట్టం నిండుగా ఝూ కొట్టి కురిసే జీవధార. వడి క్రమంగా తగ్గుతోంది. బోర్లించిన కుండలు, బిందెలు దబదబ తిరగబడుతున్నాయి. క్యూలో ఆడవాళ్లు ధారలో ఒక్క చినుకు కూడా పైన పడకుండా పట్టేసుకుంటున్నారు. అవునే అమ్మాజీ, సముద్రాలు వదిలినాడే అంది ఓ ఆడపిల్ల. అలవి కాని బిందె చేత పట్టుకొని వస్తున్న అమ్మాజీకి 17 ఏళ్లుంటాయి. 15-14 ఏళ్ల పిల్లల 2 జడలతో టికరగా కనిపిస్తుంది. ఎదురుగా కడవలు, బిందెలు. బోర్లించిన 50-60 కడవలు కనిపించగానే ఆ పిల్ల గుండెలు దడదడలాడాయి. అప్పటి దిగుల్లో ఆ పిల్లకు సత్యవతి పొడిచిన ఎత్తుపొడుపు చర్మానికైనా తాకలేదు. ఈయాళ్ళ కూడా మొన్నట్లాగా నీళ్లు సుక్కలు లేకుండా చేసినావో, నీ తోలు ఒలిసేయడం ఎలాగూ తప్పనిసరి కదా, నిన్నంక ఎప్పటికీ ఇంటికాడ ఉన్నీను అంది తల్లి. ఆ మాటలు జ్ఞాపకానికొస్తే అమ్మాజీకి గుండెదడ పెరిగిపోతుంది.
అమ్మాజీ తల్లి రోజల్లా బయటే ఉంటుంది. ఆవిడికి ఆడపిల్లల మెస్సలో పని. తండ్రి ఇల్లు కట్టే చోట వడ్రంగి. వాళ్ళిద్దరూ ఉదయం వెళ్తే రాత్రి తిరిగి వస్తారు. ఇంటి దగ్గర అమ్మాజీ కాక ఆమె పెద్ద మేనత్త, అమ్మాజీ ఈవిడిదే ఆ పెద్ద మేనత్త కూతురు ఉంటారు. ఈ ముగ్గురు ఉమ్మడిని 2 తట్టల క్యారేజీలు మోస్తూ ఇల్లు నడుపుతారు. క్యారేజీలు మోసేవాళ్ళు ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. ఇంటి పని, క్యారేజీ మోత వంతుల వారీ సాగుతుంది. వారానికి ఓ 2 రోజులు అమ్మాజీ, ఇంకో 2 రోజులు వాళ్ళ మేనత్త, మరింకో 2 రోజులు ఆ మేనత్త కూతురు ఇంటి దగ్గర ఇంటి పని, చిన్నపిల్లల సంరక్షణ చూస్తారు. ఒకళ్ళు ఇంటి దగ్గరుంటే తక్కిన ఇద్దరు క్యారేజీలకి పోతారు. ఆ రోజు వంతు గురించి మేనత్త కూతురికి, అమ్మాజీకి పేచీ వచ్చింది. ఆ పేచీ తీరుస్తూనే ఉదయం ఆ విధంగా వాళ్ళమ్మ హెచ్చరించింది. నీళ్లు దొరకలేదంటే అన్నంత పని జరగకపోవచ్చు, కానీ తిట్లు, శాపనార్థాలకి తోడుగా మేనత్త కూతురు పొటుకు మాటలు మొయ్యడం కష్టం. అమ్మాజీకి ఈ బెంగతో మతిపోయినంత అయ్యింది. బాప్పా బాప్పా అప్పుడే కుండనెత్తుకొని వస్తున్న ఓ 40 ఏళ్ల పర్వతాకారానికి బిందె చూపుతూ పేద మొహం పెట్టింది అమ్మాజీ. లోపల లాభం లేదు అనుకుంటూనే ఉంది. ఓల్ నా రాజో, ఏ ఊరు చుట్టరెక్కమే కోళ్ళ, ఏ కొడుకు తెచ్చినాడు అంది ఆ మనిషి. ఏకవరసని 3 కుండల నీళ్లు పట్టుకుందేమో. ఆమెకు ఒళ్ళు పయ్యి తెలియడం లేదు. ఆమె గారి సరసానికి చుట్టూ ఉన్నవాళ్ళు కొందరు నవ్వారు. దాంతో ఆమె కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మాజీకి మొహం ఎక్కడ దాచుకోవాలో తెలియలేదు. అలాగే కళ్ళ నీళ్లు కుక్కుకుంటూ తల పక్కకి తిప్పేసి నించుంది. మాయదారి కుర్రాడు. ఆ సముద్రాలు ఎప్పుడొచ్చినా సరిగ్గా పనివేళే వస్తాడు. ఒక్క శతం, ఒక్క శతం అంటూ గంటల తరబడి మాటల్లో పెడతాడు. అతను 10 సార్లు కలిస్తే కనీసం 4-5 సార్లైనా ఆమెకు చేవట్లు తప్పవు. ఈసారి గట్టిగా చెప్పేయాలి. కానీ ఆమె చెప్పలేదు. ఆ సంగతి ఆ పిల్ల మనసుకి బాగా తెలుసు. ఏటి, అయన్నీ నిండితే గాని మనకు నీళ్లు దొరకవేటి అంది అమ్మాజీ కన్నా వెనక వచ్చిన ఇంకో మనిషి. ఆ మనిషి కోక కట్టిన పద్ధతి, ఆమె కొప్పు ముడిచిన తీరు చూస్తే ఆ పిల్ల కొత్తగా నాటు నుండి దిగి వచ్చిన మనిషిలా ఉంది. ఆ వాడకు కొత్తగా వచ్చినట్టుంది. అమ్మాజీ ఇంతకు ముందెన్నడూ ఆమెను చూడలేదు. ఇంకొక్క గంట పోయినాకరా, అప్పుడు అందరికన్నా నీకే ముందు దొరుకుతాయి నీళ్లు అంది ఇందాక అమ్మాజీని పలుకరించిన సత్యవతి. తవిటమ్మ ఆలస్యంగా రావటానికి ఆమె అశ్రద్ధ కాదట కారణం. చంటిపిల్ల ఎంతసేపు నిద్రపోలేదు. తీయడానికి వెనక ముందు ఎవరూ లేరు. దానికి పాలు కుడిపి పడుకోబెట్టేసరికి ఆ వేళ అయ్యిందట. అలాంటి జాలి కథలు విని విని అక్కడి వాళ్ళ గుండెలు బండలయ్యాయి. కొన్నాళ్ళు పోయాక వినిపించుకోవడం మానేశారు. మందంగా మోగుతూ కడవలు నింపే జీవధారకు ఎవరు ముందు కుండ ఒడ్డితే వాళ్ళకే నీళ్లు. వెనకబడ్డ వాళ్ళ పని వెనకే, దానికి వాళ్ళ పూచీ లేదు. ఏం పిల్ల, అల్లా ఏళ్ళనాగా బంగళాకెళ్దుమేటి అంది సత్యవతి. ఆ పిల్ల ఎత్తే అంత. అందుకే ఆలస్యంగా వచ్చినా వాళ్ళందర్నీ పేరు పేరును పలకరిస్తోంది. అప్పుడే బంగళా గురించి ఆలోచిస్తున్న అమ్మాజీకి అది అపశకునంగా తోచింది. ఆ మనిషితో ఎక్కడికైనా వెళ్ళడమంటే భయం. ఆ పిల్లది మహా చెడ్డ చొరవ. అంత చొరవ ఒక్కొక్కప్పుడు బాగా పనికొస్తుంది, ఒకప్పుడు బెడిసి కొడుతుంది. అమ్మాజీ ఆలోచిస్తుంటే, ఆళ్ళు మీకు నెలవా అంది తవిటమ్మ. సత్యవతి అమ్మాజీకి తెలుసునంది. మాయమ్మ మీరే పుణ్యం, గంజోడ్చుకోవడానికైనా డోకెడు నీళ్ళు లేవు, నన్ను తీసుకెళ్ళండి అంది తవిటమ్మ. అమ్మాజీ మాట్లాడకుండా బిందె భుజాన పెట్టుకుని బయలుదేరింది. సత్యవతి, తవిటమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఆమె వెంట నడుస్తున్నారు. తవిటమ్మది ఎక్కడో నరసన్నపేట దగ్గర ఓ పల్లెటూరట. ఆమె పెనివిటి 6 నెలల క్రిందట ఈ ఊరొచ్చాడు. పూర్వం వాళ్ళ ఊళ్ళో కూలి చేసుకునేవాడు. ఇప్పుడిక్కడ రిక్షాలు ఆగుతున్నాడు. వాళ్లకు 2 ఏళ్ల కొడుకు, 3 నెలల కూతురు ఉన్నారు. కొడుకెక్కడ లేడు. కొత్త కాబట్టి చేసుకోలేదని అమ్మమ్మ మనవణ్ణి దగ్గరుంచుకుంది. ఎన్నాళ్ళే ఇక్కడ దిగినారు అంది సత్యవతి. ఏదీ 2 వారాలవుతుంది. మావిక్కడ 10 ఏళ్ల మట్టి ఉన్నాం. నానిక్కడికొచ్చేసరికి ఈ బంగళా లేదు.
కొత్తగా కడతన్నారు. ఆళ్ళు ఎవళ్ళు అంది తెవిటమ్మ. పట్నాల్లో కులాల సంగతి గవుక్కున తెలీదు. అంతా హోదాల బోగట్టాయే. ఆయనకి ఊళ్ళో ఏదో పెద్ద పనేట. ఆయనకి సొంతానికి ఓ కారు, ఆయన కుటుంబానికి ఒక కారు, మొత్తం 2 కారులున్నాయి అని చెప్పి, అవునే అమ్మాజీ, ఆయనకేటి పని అంది ముందు నడుస్తున్న అమ్మాజీతో. రావుగారు ఏదో ఇంగ్లీష్ కంపెనీలో పెద్ద మేనేజరట. అమ్మాజీకి కూడా అతని గురించి వివరాలు తెలియవు. ఆ ఇల్లు కట్టినప్పుడు వాళ్ళ అయ్య అక్కడ వడ్రంగిగా పనిచేశాడు. ఆ నెల వల్లే ఓసారి కూతుర్ని తీసుకెళ్ళి ఎప్పుడైనా వస్తే బిందెడు నీళ్ళివ్వండి అని అడిగాడు. మీరు సరాబులా అడిగింది తెవిటమ్మ. కాదు, పెరికీలం అంది అమ్మాజీ. షరాబులు కాని వాళ్ళు బాడిత పని ఎలా చేయగలరో తెవిటమ్మకి బోధపడలేదు. పరధ్యానంగా కబుర్లు చెప్పుకుంటూ గేటు దగ్గరకొచ్చిన ఆడపిల్లల ముగ్గురు ఒక్కసారి తుళ్ళిపడ్డారు. నిలువెత్తు జాతి కుక్కలు ఈ స్తంభం దగ్గరొకటి, ఆ స్తంభం దగ్గరొకటి గొలుసులు తెగిపడేంత దూకుడుగా అలంగం తిరుగుతూ భయంకరంగా అరుస్తున్నాయి. వాటి మొహాల్లోకి చూడగానే ఓలమ్మో అంటూ తెవిటమ్మ అదిరిపోయి చెదిరిపోయి పరుగుచ్చుకుంది. అంత చిరాకులోనూ అమ్మాజీకి పట్టరాని నవ్వొచ్చింది. సత్యవతైతే బిందె క్రింద పడేసి పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుతోంది. తవిటమ్మకు పట్టరాని కోపం వచ్చింది. ఎప్పుడూ ఎవరిమీద అంత కోపం రాలేదు. బాగా ఎర్రబారిన మొహంలో తలతలలాడే పెద్ద పెద్ద కళ్ళతో ఆమె ఈ ఇద్దరి వంక ఎర్రగా మండిపడుతూ చూసింది. ముందుగా అమ్మాజీ నవ్వాపుకుంది. ఆ తర్వాత సత్యవతి తమాయించుకుంది. రా పిల్లారా, అవేటి సెయ్యవులే కట్టేసున్నాయి అంది అమ్మాజీ. లోపల నుంచెవరో కేకేశారు. ఆ కేకకి కుక్కలు అరవడం మానేశాయి. దడదడలాడే గుండెలపై ఎవరూ చూడకుండా ఉమ్ముకొని పైటి చెంగుతో ఒళ్ళల్లా కప్పుకుంటూ తవిటమ్మ ముందుకు కదిలింది. పెద్ద పులుల్లాంటి కుక్కలు రెండు ఏమీ ఎరగని పిల్లి కోణల్లా వాటికి వేసిన బల్లల మీదకెక్కి అతి శాంతంగా పడుకున్నాయి. ఇంతే పిల్ల, ఈ ఊళ్ళో పెద్దింటోళ్ళ ఎవరెక్కడికెళ్ళినా ఆళ్ళకన్నా ముందు ఆళ్ళ బేపిలే పలకరిస్తాయి. అది మా టౌనోళ్ళ మర్యాద అంటూ నవ్వుతోంది సత్యవతి. కొంచెంసేపు పోయాక ఎవరది అంటూ వీధి తలుపు తెరుచుకొని 23 ఏళ్ల కుర్రాడు బయటకొచ్చాడు. బయటకొచ్చిన అబ్బాయిగారు బాబుగారి కొడుకుల్లో ఆఖరివాడని అమ్మాజీకి జ్ఞాపకం. అందమైన చారల షరాయి తొడుక్కొని ఆయన గారు టెర్లిన్ షర్ట్ వేసుకున్నాడు. చేతిలో పెద్ద న్యూస్ పేపర్ చదువుతూ చదువుతూ తెచ్చినట్టుంది. చూపుడు వేలు మధ్యనుంది. పచ్చగా కోలగా నల్ల ఫ్రేము కళ్లద్దాల్లో అతని మొహం బహు నాజూగ్గా ఉంది. కళ్ళు చురుగ్గా ఉన్నాయి. తామెవరో చెప్పుకునేలోగానే ఎవర్రా శేషూ అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడే ఓ 16 ఏళ్ల ఆడపిల్ల కూడా వచ్చింది. ఆ అమ్మాయి యువతలకి వస్తూనే ఓ అంది తెలిసిందన్నట్లు తల ఊపుతూ. ఆ అమ్మాయి గారిని చూస్తే ఆమె శేషుబాబుకి చెల్లెలో అప్పగారి కూతురు అయ్యుండాలి అనిపిస్తుంది. 7 మల్లెల ఎత్తు రాజకుమారిలా ఆ పిల్ల అతి సన్నంగా మెత్తని బంగారంతో చేసిన బొమ్మలా ఉంది. పలచని నున్నని పొట్ట బయలయ్యేటట్టు లేత గులాబీ రంగు సన్నని వాణి వేసుకుంది. అందమైన ఎదిగి ఎదగని గుబ్బుల సొగసు ఏర్పడేటట్లు లాకెట్టొకటి మెల్లో వేలాడుతోంది. ఆ అమ్మాయి రాగానే ఎవరో నీళ్లు కోసం కాబోలు, నీళ్లు లేవు, వెళ్ళండి వెళ్ళండి అన్నాడు శేషుబాబు చిరునవ్వులు నవ్వుతూ. అమ్మాయి చెంపల మీద జుట్టు మీది మీదికి తీసుకుంటూ నీళ్ల కోసమేనా అంది కనుబొమ్మలెత్తి తలని సుతారంగా కదిలిస్తూ. సత్యవతి తవిటమ్మ అవునన్నట్లు తలూపారు. నీళ్లు లేవు, వెళ్ళండి వెళ్ళండి అంది గంభీరంగా. విన్నవాళ్ళు మొహాలు ముడుచుకోగానే ఆ అబ్బాయికేసి తిరిగి కిసుక్కున నవ్వింది. కళ్ళద్దాలు ఉండడం వల్ల మోర పైకెత్తి చూస్తున్నాడు శేషుబాబు. అతని చూపులు అమ్మాజీ మీద ఉన్నాయి. ఆ తెల్లపిల్ల ఇంగ్లీషులో ఏదో అంది. షటప్ అంటూ శేషుబాబు టక్కున తల తిప్పాడు. తెల్లపిల్ల గోలగోలగా నవ్వుతూ ఏదో అంటోంది. శేషుబాబు వచ్చే నవ్వు ఆపుకోలేక లోనికి పారిపోయాడు.
ఆ పిల్ల అరుస్తూ అతని వెంట పడింది. ఇంకొంచెం సేపట్లో ఓ ఆడపిల్ల, మగపిల్లాడు పరుగెత్తుకొచ్చారు. తల మీద తలగా ఇద్దరూ బయట నిల్చున్న పిల్లల్ని పరిశీలనగా చూశారు. అమ్మాజీని చూడగానే చేటలంతేసి మొహాలు చేసుకొని లోపలికి పరిగెత్తారు. లోపల ఒకటే కేరింతలు, ఒకటే నవ్వులు. తలుపు ధబాలున మూతపడింది. తర్వాత కిటికీ అవతల శేషుబాబు నవ్వు మొహంతో వచ్చి సోఫాలో కూర్చున్నాడు. లేచి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. చేతులు అటూ ఇటూ ఊపుతున్నాడు. చతికిలపడి పేపరు మొహానికి అడ్డేసుకున్నాడు. వాళ్ళెందుకలా నవ్వుతున్నారో అమ్మాజీకి, సత్యవతికి ఎంత ఆలోచించినా బోధపడలేదు. వాళ్ళిద్దరూ తవిటమ్మ కట్టుకోక వంక పరిశీలనగా చూశారు. తమ గుడ్డల వంక, పైటల వంక చూసి చూడనట్టు చూసుకున్నారు. నవ్వు తెప్పించేది ఏదీ వాళ్ళ కళ్ళకు కనిపించలేదు. ఇంతలో కిటికీ దగ్గర మళ్ళీ గొడవ. శేషుబాబు దాన్ని తెరవబోతాడు. లోపల నుంచి ఎవరో మూసేస్తారు. అమ్మాజీ, ఆమె తోటి పిల్లలు గమనించడం చూసి శేషుబాబు బలవంతాన కిటికీ తలుపు మూసి తలుపు గడియపెట్టాడు. తరువాత కొంతసేపు ఇంకేమీ వినిపించలేదు. ఆళ్ళు దేనికలాగ ఎరగబడిపోతున్నారు? తవిటమ్మ భయపడుతోందో ఆశ్చర్యపోతుందో ఆమె మొహం చూస్తే తెలియడం లేదు. నాకు తెల్దు, నీకు తెలుసా? అంది సత్యవతి. మూడు పూట్ల ముద్ద కాళ్ళకాడకొచ్చి చెయ్యడానికి ఏ పని లేకపోతే మరి కాలం గడవడం ఎలాగా? అదే కారణం అనబోయింది అమ్మాజీ. కాని అంతలో మనసు మార్చుకుంది. నాకు మాత్రం ఏ ఎరిక? వాళ్ళ మనసుల్లో దూరగలనేటి? అంది చాలా చిరాగ్గా. అందిగాని అమ్మాజీకి కారణం తెలిసినట్టే ఉంది. రావుగారు అక్కడ బంగళా కట్టుకొని దాదాపు 10 ఏళ్లు కావస్తోంది. అప్పటికి ఆయన హోదా ఇంతలా పెరగలేదు. అక్కడ జాగా కొనుక్కున్నాక ఓ సాయంత్రం ఇంతకు ముందుండే పాత బొక్కి కారును ఆ గతుకుల రోడ్డు మీద నిలబెట్టి కాలినడకను పాకల్లోకి వచ్చాడు. ఏవర్రా, ఇక్కడెవరికి నీళ్లు నిప్పులు అక్కర్లేదా? అన్నాడు ఎదురుగా కనబడ్డ ఓ మనిషితో. బాబ్బాబు, మమ్మల్ని ఎవరు చూస్తారు? అన్నాడు ఆ మనిషి. పిలు, అందర్నీ పిలు అన్నారు రావుగారు. అక్కడున్న ఒక నులక మంచం వాల్చుకొని బ్రీఫ్ కేసులోంచి ఒక తెల్ల కాగితం తీసి టకటక రాయడం ఆరంభించారు. మహానగరానికి పందిగుట్టకి మధ్య 25-30 ఎకరాల పెద్ద మట్టి దిబ్బ ఉంది. దిబ్బకు 3 పక్కల నగరం తాకింది. నీటి సదుపాయం లేకపోవడం వల్ల 4గో పక్క ఇల్లు లేవలేదు. గుట్టను తాకుతూ దిబ్బ అంచంబడి ఓ పాత రోడ్డుంది. ఆ రోడ్డు మీదే వరుసగా 10 ప్లాట్లు కొన్నారు రావుగారు. పందిగుట్ట అంచున ఫర్లాంగు ఎడంలో పేదవాళ్ల వాడలు 3 లేచాయి. ఆ 3 వాడల వాళ్ళు దిబ్బకి ఈ చివరికో ఆ చివరికో పోయి నీళ్లు తెచ్చుకుంటారు. నీళ్లకే దిక్కులేనప్పుడు దీపాలు ఉంటాయా? రావుగారు పగడ్బందీగా మహజర్ రాశారు. 3 వాడల జనం నుంచి సంతకాలు, నిశానీలు తీసుకోమన్నారు. ఆ మహారాజు పూనుకోబట్టే నీళ్లొచ్చాయి, ఎలక్ట్రీ దీపాలొచ్చాయి అనుకున్నారు జనం. ఏ కొలాయి ఎక్కడ వేయించాలో, ఏ దీపం ఎక్కడ పెట్టించాలో ఉద్యోగులతో పాటు అతను స్వయంగా వచ్చి ఆ ఏర్పాట్లు చేయించారు. ఇది జరిగిన తర్వాత 6 నెలలకే ఆయన ఇంటి పని ఆరంభించారు. ఆ ఇంటి పని జరిగినంత కాలం అనా బేడ, ఎక్కువో తక్కువో పాకల్లో కూలీలందరూ అక్కడే పనిచేశారు. చేసిన పని నమ్మకంగా చేశారు. మున్సిపాలిటీ అడ్వాన్సుగా శాంక్షన్ చేసిన కొలాయి నీళ్లతోనే, వాళ్ళు ముందుగా ఇచ్చిన దీపాల వెలుతురులోనే ఆ బంగళా అంతా 3 నెలల్లో పూర్తయింది. ఈ 10 ఏళ్లలోపే ఆ దిబ్బ మీద ప్లాట్లకి గజం 2, 5, 10, 15 వరకు రేటు పెరిగింది. దిబ్బకు 3 వైపుల నుంచి పట్నం పాకుతూ మీదకొస్తోంది. ఈ వైపు సైట్లు మాత్రం రావుగారు ఇంకా అమ్మడం లేదు. నిండా 20 అయితే గాని ఆయన అమ్మడంటారు. రావుగారి బంగ్లా తయారీ దశలో ఉండగా ఆ పాకల్లో వాళ్ళందర్నీ ఆయన అప్పారావు, గోవిందు, సరమ్మ అంటూ పేర్లు పెట్టి పిలిచే పరిచయంతో ఉండేవాడు. ఇప్పుడు ఆ పరిచయాలన్నీ మాసిపోయాయి. వాళ్ళల్లో కొందరు ఆ వాడ వదిలి వెళ్ళిపోయారు కూడా. ఆ మధ్య ఓ పున్నమి సాయంత్రం ఆయన, ఆయన భార్య వెన్నెల షికారుకి బయలుదేరారు. అలాటప్పుడు అమ్మాజీ తండ్రి పని నుండి తిరిగి వస్తూ వాళ్ళకెదురయ్యాడు.
పెద్దవాడు పోల్చలేడులే అనుకుంటూ తల వంచుకొని పోతున్నాడు. తీరా ఆయనే పలకరించాడు. అందులోనూ పేరు పెట్టి. అమ్మాజీ తండ్రి ఓ పొంగిపోయాడు. ఆ రాత్రల్లా వాళ్ళ కబుర్లే. ఆ మర్నాడే అమ్మాజీని తీసుకెళ్లి వాళ్లకు పరిచయం చేశాడు. అప్పుడే ఇప్పటి శేషుబాబును మొదటిసారిగా చూసింది అమ్మాజీ. ఈ అబ్బాయి గుర్తున్నాడు అన్నారు రావుగారు. అమ్మాజీ తండ్రి పోల్చలేదు. మా ఆఖరివాడు గుర్తులేడు, ఇల్లు కట్టేటప్పుడు నాతో వస్తూ ఉండేవాడు. ఒకసారి వీడు ఈ పిల్ల రంపం పెట్టి ఆడుతుంటే వేలు తెగింది. ఏదిరా నీ వేలు చూపించు అన్నారు రావుగారు. ఆ అబ్బాయి ఎడం చేతి చూపుడు వేలి మీద ఇప్పటికీ ఆ గంటుంది. తర్వాత శేషుబాబు చేతే పలహారాలు తెప్పించి, ఈ అమ్మాయి ఎప్పుడొచ్చినా బిందెడు నీళ్లు పట్టుకొనివ్వండి అన్నాడు శేషుబాబుతో. అన్నారు గాని ఎప్పుడొచ్చినా ఆయన కనిపించేవాడు కాదు. ఆ అబ్బాయి కనిపించేవాడు కాదు. ఒకసారి ఒట్టి కుండతో తిరిగిపోతూ ఉంటే ఆ అబ్బాయి ఎదురయ్యాడు. పిలిచి లోపలికి తీసుకెళ్లి నీళ్లు పట్టుకోమన్నాడు. ఇది జరిగింది లగాయితే ఆ అమ్మాయిలు ఓ నువ్వా అంటూ దీర్ఘాలు తీస్తూ ముసిముసి నవ్వులు ఆరంభించారు. ఒకసారి పోనీ పట్టుకోమని, ఓసారి ఇప్పుడు కాదు తర్వాత రమ్మని, ఒకళ్ళు పట్టుకోమని ఇంకొకళ్ళు వద్దని ఇలా ఆటలు పట్టించేవారు. పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణం పోకట. మరీ తప్పనప్పుడే వాళ్ళ ఇంటికెళ్ళేది. ఆ మధ్య ఓసారి ఓ నువ్వా అన్నాక శేషుబాబు ఇంట్లో లేడు అంది నాపసాని. అప్పుడే కడిగేద్దాం అనుకుంది అమ్మాజీ. కాని పేదవాళ్ల కోపం పెదవికి చేటు, అందుచేత ఓర్చుకుంది. ఈవేళ ఈ గొడవంతా చూసి ఆమె అనుమానాలు రూఢి అయ్యాయి. అయితే ఏం చెయ్యగలదు? ఏం చెయ్యడమా అనే ఆలోచిస్తోంది ఆ పిల్ల. పోనీ ఇంకొకాడికి పోదువేటే అంది సత్యవతి. అమ్మాజీ ఆమె మాట వినిపించుకోలేదు. ఎక్కడికెళ్తావు అంది తవిటమ్మ. ఎక్కడికెళ్లాలన్నా అరమైలుకు తక్కువ ఉండదు. వెళ్ళిన దగ్గరైనా నీళ్లు దొరుకుతాయన్న భరోసా లేదు. సత్యవతి వెనక్కి తిరిగి వీధి కొలాయి వంక చూసింది. దార సన్నమైనట్టుంది. ఆడవాళ్లు కలియపడి ఊరికే తోసేసుకుంటున్నారు. అక్కడ కుమ్ములాడుకుంటున్నారు అంది సత్యవతి. సముద్రపు గాలి చల్లగా వీస్తున్నా ఎండ మాత్రం నెత్తి మండిస్తూనే ఉంది. రోడ్డుకి అవతలి అంచున కసిన్ని గడ్డి మొక్కలు, గరిక దుబ్బులు కనిపించాయి. సత్యవతి అటుగా నడిచింది. కొంచెంసేపు పోయాక తవిటమ్మ, అమ్మాజీ కూడా వెళ్ళారు. అక్కడికి తోట మూడు వంకలా బాగా కనపడుతోంది. మొక్కలన్నీ వేసి 10 ఏళ్లే అయినా తోట ఏపుగా దట్టంగా పెరిగింది. అంత ఎండాకాలమైనా చెట్లు వసివాడకుండా నల్లగా కారుకొని ఉన్నాయి. తోటమలి ఎవడో మంచోడే, ఎక్కడ గడ్డిపాకన్నది లేదు. ఎండాకాలమైనా ఎంత పచ్చగా ఉన్నాయో మొక్కలు చెట్లు అంది తవిటమ్మ. ఆటికేటి తక్కువ నీళ్ళోస్తారేటి, అల్లా ట్యాంక్ చూసినావా అంది సత్యవతి. పెద్దింటోళ్ల పైపులైతే మున్సిపాలిటీ వాళ్ళు కట్టరట. లైను తెరిచినంతసేపు వాళ్ళకి నీళ్ళొస్తాయి. ఇంజిన్ సహాయంతో వాళ్ళు ట్యాంకులు నింపుకుంటారు. మనుషులు 3 పూట్ల స్నానాలు చేస్తారు. 4-5 సార్లు మొహాలు కడుగుతారు. 4 కప్పులు కడగాలన్నా అరగంట ధార వదులుతారు. మరునాడు ట్యాంకంతా ఖాళీ చేసి మొక్కలకి నీళ్లు పెడతారు. ఏట్ నాభం, ఇంత పెద్ద తోటుందా, ఒక్క పళ్ళ చెట్టు నేదు అంది తవిటమ్మ. తూర్పు ఒకటి, పడవట్నం ఒకటి, 2 పనస మొక్కలు తప్పిస్తే నిజంగా ఆ తోటలో పళ్ళ చెట్లు లేవు. అవైనా అమ్మాజీ తండ్రి వేయించేట. ముదిరితే అవి మంచి నీడపట్లే కాదు, ఎండాకాలం వాటి మేంచి గాలి వస్తే చల్లటి సువాసన వస్తుంది. అవి తప్పిస్తే తోట నిండా నరమావిళ్ళు, పోకలు, వెదురు పొదలు, క్రోటంలే ఉన్నాయి. వరండా అంచునున్న గోడెల్లో బ్రహ్మజముడు, కలబందలాంటి రక్కసి జాతులుండడం తవిటమ్మకు ఆశ్చర్యం కలిగించింది. పోనీ 4 పూల మొక్కలన్నా అందంగున్ను, అవేనా లేవు అంది సత్యవతి. మా ఊళ్ళల్లో తోటలు ఇలాగుండవు. తోటలు ఒక్కాడ, ఇల్లొక్కాడ ఉంటాయి. ఈ మాత్రం తోట సొంతానికి ఉందంటే ఒక కుటుంబం సునాయాసంగా బతికేస్తది. కర్ర, కలప, ఆకు, అలవ, కాలం వచ్చిందంటే కాయ, పండు ప్రతీది అక్కడ సొమ్మే. అయితే తోట పెంచడం అక్కడ మా సెడ్డ ఖర్చు.
ఇద్దరు మనుషులు పెందిలా పొద్దోయి ఒళ్ళిరుసుకుంటే గాని ఈ మాత్రం తోట తడపనేరు అంది తవిటమ్మ. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసే నీళ్లతో రబ్బరు గొట్టాలు పెట్టి తోటలు పెంచడం చవకే కాదు, ఒళ్ళు కూడా కందనక్కర్లేదు అనుకుంది తవిటమ్మ. ఇంటి దగ్గర పిల్ల లేచేవేళ అయిందని గుర్తుకు రాగానే తవిటమ్మ మనసులో గుబులు ఆరంభమైంది. ఏమమ్మా, పోనీ ఇంకొకాడికి వెళ్తానో? తవిటమ్మ. ఎక్కడికి వెళ్ళినా ఇంతే. అవునో అమ్మాజీ, నువ్వు పిలుస్తావా నన్ను పిలవమన్నావా అంది సత్యవతి. కొంతసేపు నువ్వు పిలువు అంటే నువ్వు పిలిస్తేనే బాగుంటుందని వాదులు ఆడుకున్నారు. అయితే నేనే పిలుస్తాను, ఏటి భయమా అని సత్యవతి ముందుకెళ్ళబోయింది. అప్పుడే తుఫాను గాలికి తెరుచుకున్నట్టు ఠక్కున తెరుచుకుంది వీధి తలుపు. ఏవర్రా, నీళ్లు లేవంటే నీకు కాదా, పొమ్మంటే వదలరే అంటూ ఓ నడికాలం మనిషి బయటకొచ్చింది. చెప్పే అంది సత్యవతి. ఆ పిల్ల ఏమిటి చెబుతుంది, ఎవళ్ళొచ్చినా నీళ్లు ఇచ్చేది లేదు, వెళ్ళండి అంది ఆ ఇంటావిడ. కిటికీ ఎప్పుడు తెరుచుకుందో అక్కడ ఆడపిల్లలు కిసకిస నవ్వుతున్నారు. అయినా సత్యవతి తమాయించుకున్నది. మనిషికొక్క బిందేనమ్మా అని బతిమలాడుతున్నట్లు. ఏమిటి గొడవ, ఇంట్లో పిల్లలు చదువుకోకుండా వెళ్ళండి అంది ఆ ఇల్లాలు. సత్యవతి తవిటమ్మను చూపి, ఆమె చంటిపిల్ల తల్లండి, తమవి పెద్ద కుటుంబాలు, ఎక్కడా నీళ్లు దొరకడం లేదు, ఇంకో బిందె ఇస్తే ఇంకో చోటికి పోతామంది. సత్యవతి అడిగే తీరో, ఆ వెనక అమ్మాజీ తవిటమ్మ ప్రాధేయపడుతూ చూసే చూపులో ఇంటి ఆవిడను కొంత కొంత మెత్తబరుస్తున్నాయి. ఇంక ఒప్పేసుకుంది అనుకునే వేళకు లోపల నుంచి ఓ ముసలమ్మ బయటకొచ్చింది. నీకు తెలీదమ్మాయి, ఈవేళ దయతలచి ఇస్తే రేపు మళ్ళా మనింటి మీదకే వచ్చి పడతారు. ఒకలికిస్తే 100 మందికి ఇవ్వాలే, అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు, వెళ్ళమను అంది ఆవిడతో. ఇంటావిడ ఎటూ చెప్పలేని స్థితిలో ఉండగా, ఏవర్రా, మర్యాదగా వెళ్తారా కుక్కల్ని ఉసుగొల్పనా అంది ముసలావిడ. కుక్కలకి ఆమె గొంతే అర్థమైందో ఆమె చూపులే తెలిసాయో తలెత్తి ఆమె వంక, గేటవతల సగం దారిలో నిల్చున్న సత్యవతి వంక మార్చి మార్చి చూస్తున్నాయి. సత్యవతిలో భయానికి బదులు రోషం పుట్టింది. అమ్మాజీ వంక చూశాక ఆ పిల్ల ఆవేశంతో ముందుకొచ్చింది. ఇప్పమ్మా ఇప్పు, రోడ్డు మీద ఉన్నోళ్ళని కుక్కల చేత ఎలా కరిపిస్తావో కరిపించు అంది ముందుకొస్తూ. ఏవర్రా పిల్లలు, ఇలా రండి అంది ముసలమ్మ లోపలున్న మనవళ్లను మనవరాలని ఉద్దేశిస్తూ. పిల్లలు గుమ్మం దగ్గరకొచ్చారు గాని కుక్కల దగ్గరికి పోలేదు. ఏటమ్మా, ఏటు గొడవవుతోంది, ఏటి సంగతి అంటూ ముసలి తోటమాలి గేటు దగ్గర కనిపించాడు. అతడు పెద్దబాబు గారిచ్చిన పాత సిల్కు చొక్కాకి సన్నంగానూ, చిన్నబాబు వదిలేసిన కాకీ నిక్కరికి బిగుతుగానూ ఉన్నాడు. ఇటు రోడ్డు మీద ఆడపిల్లలు, అటు ముసలమ్మ జరిగిన సంగతంతా తమ మాటల్లో తోటమాలికి చెప్తున్నారు. వాడికి అమ్మగారి మాటలే గాని ఆ పిల్లలు చెప్పిన మాటలు చెవికెక్కినట్టు లేదు. ఎల్లండి, అమ్మగారి కోపం తెప్పించకండి, మీకు ముగ్గురికిస్తే సరిపోతదేటి, వాళ్ళందరినీ చూడండి అన్నాడు వెనక దూరంగా వస్తున్న ఒట్టి బిందెల్ని చూపిస్తూ. వీధి కొలాయి కట్టేసినట్టున్నారు. ఖాళీ బిందెలతో ఆడవాళ్లు ఇటు కొందరు అటు కొందరు వేటకు బయలుదేరారు. తోటమాలి అమ్మగారి వైఖరిని వెనకేసుకురావడంతో ఉరికెత్తిన సత్యవతి, ఎలాగా నీళ్ళేవు, రంధైనా పెడతాను అనుకుంది మనసులో. వెంటనే వెనక్కి తిరిగి, ఓల్ రండర్రా, ఇక్కడ ఇల్లు కుక్కల్ని ఉసుగొలుపుతారట అంటూ పెద్ద పొలికేక పెట్టింది. నడుస్తున్న ఆడవాళ్లు నిలబడిపోయి వీళ్ళకేసి చూస్తున్నారు. ఏమిటమ్మాయి ఆగడం, ఇంటి మీదకు దండు తీసుకొస్తావా అంది ముసలమ్మ. ఇంక మీ మీద నిబ్బగా ఉసుగొలవలసిందే అన్నాడు మాలి. అయితే ఇప్పు అంది సత్యవతి ధీమాగా. ఆమె కేక విన్న ఆడవాళ్లు ఇక్కడ నీళ్ళిస్తారు అన్నట్లు అర్థం చేసుకున్నారేమో పోటీలుగా పరుగులెడుతున్నారు. ఎప్పడం కొని తేవలేటే అంటూ గద్దించి, అయితే చూడు అంటూ కుక్కలకేసి కదిలాడు. సత్యవతికి గుండె దడ పట్టుకుంది. అయినా ఇప్పు నీకు చేతనైతే అంది అరుస్తూ. సరేలే చూడు అంటూ ఈసారి నిజంగానే కుక్కల దగ్గరికెళ్ళాడు మాలి. కుక్కలు సంగతంతా అర్థం చేసుకున్న వాటిలా చప్పున లేచి భౌ భౌమంటూ
అలంగం తిరగేస్తున్నాయి. పరిస్థితి త్వర త్వరగా మారుతుండడం చూసి లోపలున్న శేషుబాబు తొందరగా బయటకొచ్చాడు. బెల్టు మీద చెయ్యి వేసిన మాలి చెయ్యి తీసి దూరంగా విసిరేశాడు. మొహం మీద కోపం, చిరాకు బయట వాళ్ళకి కనిపించనీయకుండా అటు తిరిగి, ఉండు అన్నాడు గట్టిగా. ఒరే ఒరే ముసలాడా, నువ్వు మొగోడివైతే కుక్కల చేత కరిపిస్తావు. నీ ఇంట్లోకొచ్చినావనా వాకిటికొచ్చినావనా, దేనికి కరిపించినావో నువ్వు చెప్దువు గాని అంటూ అటు తోటమాలిని ఇటు ముసలమ్మని కూడా దబాయిస్తోంది సత్యవతి. ఇంతలో 10-12 బిందెలు, కడవలు, తపేలాలతో 7-8 ఆడవాళ్ళు, పిల్లలు గేటు దగ్గర మూగారు. వాళ్లతో సత్యవతి, అమ్మాజీ ఆ ఇంటి వాళ్ళ ఆగడం గురించి, వాళ్ళ కుక్కల దౌర్జన్యం గురించి చెప్పుతున్నారు. ముసలమ్మ, ఆమె కోడలు కూడా గేటు దగ్గరికొచ్చి తమ కేసు ఏమిటో వాళ్ళ మాటల్లో చెప్తున్నారు. చెప్పి, అవునమ్మాయి, వాళ్ళు జ్వరావిరి చేసి ఇంట్లోకొచ్చే మాటైతే కుక్కల్ని ఉసుగొల్పుతామన్నాము, తప్ప అంది ముసలమ్మ. ఓలమ్మ ఎంత అబద్ధమో అంది సత్యవతి. ఉండుండి నీళ్లపోతల అప్పాయమ్మ సభవరి ధోరణిలో మధ్యకొచ్చింది. ఆగండి ఆగండి అంటూ అరచేత్తో వాళ్ళను వీళ్ళను వారించింది. ఏటమ్మా, ఏటి సంగతంతా అంది ముసలమ్మతో. ఆ గొంతు, ఆమె వయసు, వేషం చూడగానే ముసలమ్మకు ధైర్యం కలిగింది. తను కూడా గొంతు తగ్గించి వీలైనంత మంచిగా చెబుతోంది. నువ్వు చెప్పమ్మాయి, వాళ్ళు నీళ్లుకొచ్చారు. ఇదేం వీధి కొలాయి కాదు కదా, మేం మా డబ్బెట్టి ఏయించుకున్నది. ఏటా మేం మున్సిపాలిటీకి పన్ను కూడా కడుతున్నామాయే. అలాంటప్పుడు ముందు మా పిల్లలొచ్చి చెప్పారు. వీళ్ళు ఆళ్ళ మాటలు చెవిని పెట్టలే. ఆ తర్వాత నేనొచ్చి చెప్పాను. మా మాలి వస్తే, నువ్వు మగాడివైతే కుక్క నుసికొట్టు అంటుంది ఆ పిల్ల. వేలుడు లేదు మళ్ళీ అంటూ సత్యవతిని వేలుపెట్టు చూపించింది. ఏ, మా ఇంటి మీదకొచ్చి ఆగం చేస్తే మేం ఊరుకుంటామా? ఇంతకీ మా అబ్బాయి ఉండాల్సింది, ఉంటే తెలిసొచ్చేది అంది ముసలమ్మ. ఏ, మీ అబ్బాయి గారుంటే ఏడు చేస్తారమ్మా? పట్టి కట్టించేసి ఖైదులో ఎట్టిస్తారు, అంతేనా? ఆ పని నువ్వే చెయ్యించు. ఇలాగా మీ ఇంటి మీద పడి నీళ్ళు ఇవ్వనంటే తన్నడానికి వచ్చావని ఈలకాడ చెప్పినట్టే దొంగ కేసు ఎట్టించు అంది సత్యవతి. దొంగ కేసు ఎందుకయ్యిందే? ఇప్పుడు మీరంతా ఇక్కడున్నారంటే ఎందుకున్నట్టు? దొమ్మీ కేసు ఎట్టాలంటే ఇది సాల్దా అన్నాడు మాలి. నువ్వు ఊరుకో అబ్బాయి అంటూ మాలిని ఆపి సత్యవతితో, అట్టా కాదమ్మాయి, నీకు నీళ్లు కావలిస్తే అడగవలసింది ఇక్కడ కాదు, పోయి మున్సిపాలిటీ వాళ్ళని అడుగు అంది ముసలమ్మ. వాళ్ళు మగోడు మాట వినిపించుకునే మాటైతే నీ గేటు కాడ ఈ పర్రాకులన్నీ ఎందుకమ్మా అంది మందలో మనిషి. ఎక్కడ లేని నీళ్లు నీలాటోళ్ళ మొక్కలకే సాలవు, వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు అంది సత్యవతి. నీకా కన్నెర్ర దేనికమ్మాయి? నువ్వు మొక్కలు కాకపోతే వ్యవసాయాలే పెంచు, మేమే కాదన్నావా అంది ముసలమ్మ. ఆగండి ఆగండి అంది మళ్ళా అప్పాయమ్మ. ఆమె మాటలతో 2 పక్షాలు మళ్ళా ఆగిపోయారు. అయితే ఇంతకీ ఏటంటావమ్మా అంది అప్పాయమ్మ. ముసలమ్మకు ఆ మనిషి గొంతు వినగా పక్షాలు మారిపోయినట్టు అనిపించింది. ఏమిటనడం అంది ఎదురు ప్రశ్నగా. కాదు, నీళ్లు ఇస్తానంటావా ఇవ్వనంటావా? అప్పాయమ్మ గొంతు మార్చింది. ముసలమ్మ మళ్ళా సందేహంలో పడ్డది. ఇంతలో, మీరంతా పొగరుగా మాట్లాడితే ఇవ్వం, మంచిగా అడిగితే ఆలోచిస్తాం అంది వెనక నుంచి మనవరాలు. పొగరా పొగరా అంటూ అప్పాయమ్మ ఆమెకేసి తిరిగింది. అమ్మా, మా కాడ ఏటుందని మీ దగ్గర పొగరు చూపిస్తాము అంది ఆశ్చర్యపోతున్నట్టు. అని, ఒక అందం ఉందని ఇరగబాట, ఒక సందం ఉందని ఇరగబాట, లేకపోతే మొళ్ళు మన్నేలు డబ్బు మీకన్నా మాకు ఎక్కువ ఉందని ఇరగబాట, ఏటు చూసుకొని మీ ముందు ఇరగబడిపోతాం అంది అప్పాయమ్మ. ఇవన్నీ కొంత కాకపోతే కొంతున్నా పోని, ఇరగబడితే అసిపోతాది, మీ ముందు మాకు ఇరగబాట, ఆ గుంటలకేటో తెలియక అలా ఊగుతారు అంటూ ముగించింది అప్పాయమ్మ. అలాగన్నావు బావుంది అనుకుంది ముసలమ్మ. మనిషి ఒక్కొక్క బిందె పట్టుకుపోండి, మళ్ళా ఈ ఛాయలకెప్పుడు రాకండి అంది ఖరాఖండీగా నొక్కి చెప్పుతూ. ఆమె అలా అనడమేమిటి, అప్పాయమ్మ సొంత ఇల్లులా గేటు తెరిచేసింది. రండర్రా రండి అంది
తలతో అందరికీ దారి చూపుతూ. అందరూ కదిలినా అమ్మాజీ సత్యవతి కదల్లేదు. అది చూసి అప్పాయమ్మ రహస్యంగా కన్ను గిలిపింది. రండర్రా గుంటల్లారా, మీరు రండి. గంగ బతకనానికి ముందు గంగ కావాలా, ఆ తర్వాత పంతాలు పట్టింపులు. ముందు నీళ్లు పట్టండి అంది అప్పాయమ్మ. ఆ ముష్టి నీళ్లు పట్టడమా మానడమా? ఎక్కడైనా ఇంకో చోటైనా, తగువుకు ముందైనా దాని తర్వాతైనా ఒకళ్ళను అడుక్కోవడం, వాళ్ళ బిచ్చాలు అందుకోవడం ఈ జన్మకు తప్పదు. సత్యవతి ముందు కదిలింది. ఆమె వెనక తవిటమ్మ, అమ్మాజీ కదిలారు. ఏం పిల్లా, మరో బిందికి వెళ్తున్నాం, తోడొస్తావా అంది బింది వాకిట్లో పెట్టి చూరులోకి దూరుతూ సత్యవతి. ఆ పిల్ల ఆ ఇంటికి రావడం అదే తొలిసారి. చిన్న ఒంటి గది పట్టు. తవిటమ్మ గుమ్మంలో కూచుని పొడిలో బిడ్డని నెమ్మదిగా కాళ్లతో కదుపుతూ పాలు పెడుతోంది. సత్యవతిని చూసి పైట సర్దుకుంటూ, కూకో అమ్మడు, అల్లపేటేసుకొని ఒక్క సిటం కూకో అంది తవిటమ్మ. ఆ ఇంటి ముందో పెద్ద బండరాయుంది. దానిమీద పడ్డ ఎండ పొడ సూటిగా ఆ గుమ్మంలోకొస్తుంది. ఎండ ఎండ పొడ కలిపి అక్కడ ఊపిరాన్నెవ్వవు. సత్యవతి ఒట్టి నేలనే కూర్చుంది. పైట చెంగు జార్చి ఉస్సురుమంటూ విసురుకుంటోంది. రోడ్డు మీద అంత చక్కగా గాలేస్తదా, ఇక్కడ దాకలో వేసి కందులేపినట్టే అంది సత్యవతి. మరెక్కడంతే అంది తవిటమ్మ. ఆమె నుదుటి మేంచి, భుజాల మేంచి, తల్లోంచి ఒళ్ళల్లా చెమటలు దారలు కడుతున్నాయి. ఇసినికర లేదా అంటూ సత్యవతి దిక్కులు చూసింది. లేదు, వచ్చిన కాన్నుంచి పోరతన్నాను, కాని ఆ మనిషికి రోజు మతిమరుపే అంది తవిటమ్మ. ఈ ఎండలో ఎంత లేదన్నా ఇంకో 2-3 కడవలైనా మొయ్యాల. ఇంకా ఎన్ని గుమ్మాలెక్కాలో, ఈ అందరి చేత సీ అనిపించుకోవాలో, ఎన్ని తగువులో అంది సత్యవతి. ఏట ఇదే వరుస, నేపోతే ఈ ఏడేనా అడిగింది తవిటమ్మ. నాను పుట్టినప్పటి నుంచి ఎరుగుదును, అసలు ఈ ఊరు శనే అంత అంది సత్యవతి. ఉండుండి పసిబిడ్డ పాలొదిలి కేరుమని ఏడవడం ఆరంభించింది. తవిటమ్మ లేదు లేదు అంటూ బిడ్డను ముడుకుల మీద కూచోబెట్టుకొని నాలికతో లోళ్లపాడుతూ కాళ్లతో బిడ్డను కుదుపుతోంది. పసిబిడ్డ నిలవడం లేదు. పిడికిళ్ళు బిగించి మొహమల్లా చెందుకుంటూ కప్పు ఎగిరిపోయేట్టు కేకలేస్తోంది. వాళ్ళమ్మ ఎంత కోపమే అంది తవిటమ్మ. ఏటంటది, పాలు సాలవా? సత్యవతి పిల్లమొలనున్న దిష్టి పూసల వంక, మెల్లో వేలాడే రక్షబిల్ల వంక చూస్తోంది. సరిగా సాలవు, అది కాదు అసలు ఏడుపు, దానికి సాయం ఈ చెవటొకటి దారలు కట్టి కోరుతోంది. ఉప్పగా నోట్లోకొస్తే పిల్లలు ఒప్పుకోరు. నోరు లేని పిల్లల ఊహలు అందరికీ తెలియవు. తల్లులకెలా తెలుస్తాయో తల్లికాని సత్యవతి గ్రహించలేదు. తవిటమ్మ పైట చెంగుతో మొహం, మెడ, భుజాలు, గుండెలు శుభ్రంగా తుడుచుకొని ఏడ్చే పిల్ల నోట్లోకి స్తన్యం అందించింది. బిడ్డ శాంతించి పాలందుకుంది. అది చూసి సత్యవతి ఆశ్చర్యపోయింది. మా వదినికి నోరు లేని పిల్లలని జాలేనా ఉండదు. ఇలాగ దేనికైనా ఏడిస్తే తిడతాది, కొడతాది, సూంటి పిక్కలు ఇచ్చేస్తుంది. అంతేగాని దాని కష్టమేమిటో ఆలోచించదు. ఒకపాలి మా అమ్మ దెబ్బలాడితే నన్ను కడిస్తే నన్ను కొట్టనా అంటది. తల్లులైనా తల్లిపోడిమి అందరికీ రాదా అంది సత్యవతి. కొందరంతే అనబోయి మర్యాద కూరుకుంది తవిటమ్మ. మరో పావుగంట గడిచేసరికి బిడ్డ మాగన్ను పడింది. పొత్తిలంగా ఎత్తుకొని ఉయ్యాల్లో వేసి తలుపు గొల్లెం పెట్టి బయలుదేరింది తవిటమ్మ. సత్యవతి ఆమె ప్రతి చేష్టను ఆశ్చర్యంగా చూస్తోంది. రోడ్డు మీద అమ్మాజీ వాళ్ళ కోసం ఎదురు చూస్తోంది. కసురుకున్నా, విసుక్కున్నా, కుక్కల్ని, పోలీసుల్ని చూపి భయపెట్టినా లేనివాళ్ళు కలవారిని ఇబ్బంది పెట్టక వల్ల కాదు. ఇద్దరు ముగ్గురై, ముగ్గురు 10 మందిలో చేరి అవతలి పేటలోని ఓ 2 అంతస్తుల భవనపు సింహద్వారం వద్ద చేరారు ఆడవాళ్ళు. కథ మళ్ళా మొదలు. వాళ్ళు గేటు తీయరు, వీళ్ళు గేటు వదలరు. ఇలా కడవరకు